బ్రేకింగ్ న్యూస్ అసైన్డ్ బొమ్మల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ కేసు నమోదు చేశారని ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ, పరిపాలనపైన విధాన నిర్ణయాలని ఏ ఒక్క బాధితుడు కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేసిన పిటిషన్లకు చట్టబద్ధత ఉండదనే హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. న్యాయస్థానాలను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని హితవు పలికింది. ఇక వైసీపీ హయాంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విచారణను సుప్రీంకోర్టు ముగించింది. అసైన్డ్ బొమ్మల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వైసీపీ నేత ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్పించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి తగిన కారణాలు లేవని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ కేసు నమోదు చేశారని ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ, పరిపాలనపైన విధాన నిర్ణయాలని ఏ ఒక్క బాధితుడు కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వేసిన పిటిషన్లకు చట్టబద్ధత ఉండదనే హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. న్యాయస్థానాలను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని హితవు పలికింది. ఇక వైసీపీ హయాంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విచారణను సుప్రీం ధర్మాసనం ముగించింది.